ఉంది. ఎవరు చెప్పారు పిశాచిని? అయ్యో అత్తయ్య, భయపడి అత్తయ్య, నేను కరుణను. నువ్వా? మరి కరుణవైతే కనిపించ. బాబు వచ్చారా? సమయానికి వచ్చా. నన్ను రక్షించండి నాయన. ఇంత చెప్పినా నీకు నమ్మకం లేదు అత్తయ్య. నేను కరుణనే. మంచినీళ్ళు అనుకుని వాళ్ళు తయారు చేసిన మందు తాగేశాను అంతే. నాకు నేనే కనిపించడం లేదు. అను ఇక్కడికి వెళ్ళమని ఆగ్నే మాధవ్ గారు వస్తారని చెప్పింది. నేనే మాధవ్ని. మాధవ్ గారు, మీరైనా అత్తయ్యతో చెప్పండి, మామయ్య అక్కడ ఆపదలో ఉన్నారు. బాబు మరే పర్వాలేదమ్మా. ఏంటి ఆపదేటి? రోజీ, ఇక్కడ కూడా వచ్చావా? ఇంకా ఎంతకాలం చేస్తావు ఈ మోసం? ఊలమ్మో, నన్ను చంపేసినాడు. కరుణ, ఈమె రోజీ కాదు, రోజీలా ఉండే అప్పలమ్మ. మా అప్పల కుమారుండే. ఎంత పొరపాటు జరిగిపోయింది. ఏం అనుకో నాన్న, నేను చెప్పింది ఈ కరుణ గురించి. అర్థమైందమ్మా. అంజీ, కొంచెం మంచినీళ్ళు తీసుకురా నాయనా. మిస్టర్ ప్రకాష్, అయ్యో మీరు త్వరగా వెళ్ళండి. పోలీస్ బాగాన్ని తుపాకులతో సహా సిద్ధంగా ఉండమని చెప్పండి. ఎస్ సార్. ఓకే. అమ్మా, నువ్వేనా తల్లి? ఎంత పొరపాటు పడ్డానమ్మా. మనం త్వరగా బయలుదేరాలి. కరుణ, నువ్వు ముందు పదమ్మా. దారి చూపించు. వాళ్ళిద్దరినీ కాదని మొత్తం అంతా తానే కాజేయాలనుకున్నాడు. పాయింట్ ఏమైంది? ఎదురు తిరిగింది. చేతికి సంఖ్యలు పడ్డాయి. ఈ కేసు సక్సెస్ కావాలంటే ఉన్న మొత్తం అంతా మనిద్దరికే, మరొకరికి స్థానం లేదు. లేదు, ఇంకెవరికి లేదు. లేదు, మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి స్థానం లేదు. అది పాయింట్. విన్నావా రోజు ఏం జరిగిందో? పూర్తిగా విన్నా. సంఖ్యలు పడ్డా ఒకవేళ తిరిగి రావచ్చేమో. ఇంకెక్కడ రాక ఒకటే పోక. సుదర్శనం గారు వస్తారని చెప్పలేదు. చెప్పానుగా, నూరేళ్ళ ఆయుష్. మీకు ఇలా జరగటం నిజంగా బాధగా ఉందా? అందుకేనా అంత భయానకంగా నవ్వుతున్నారు? బ్రహ్మయ్య గారు గుర్తు విసిరితే గట్టిగా నవ్వుతున్నారు. నిండా మునిగిన తర్వాత చలేమిటి, కానీ ఆ డబ్బు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. తీసుకుని పైకి వెళ్ళి
నాన్నే కాదు ఆ దేవుడు వచ్చినా తప్పించుకుపోనివ్వను. సుందరం, నీ మాన ప్రాణాలు మా చేతుల్లో ఉన్నాయని మర్చిపోకు. సుదర్శనం, మీరిప్పుడు నా లాబొరేటరీలో నేను ఇప్పుడే సర్వనాశనం చేస్తా. అంతా నేనే తీసుకుంటానన్నావా నాడు? దాని అర్థం ఇదే? అంతా నాకి, మరెవ్వరికీ లేదు.
దాపురించావు. సుదర్శనం గారు, మీరు ఎక్కడికి వెళ్ళా మిమ్మల్ని వదులుతానా? నా ఆట సంగతి దేవుడు, మన ఇద్దరు బరువుకు తాడు తెగుతుందయ్యా. బ్రహ్మయ్య, తాడు తెగిపోతుంది. దూకవయ్యా త్వరగా. నువ్వు తూకవయ్యా, నువ్వు తూకవయ్యా, నువ్వు తూకవయ్యా. బ్రహ్మయ్యా, దూకు. కాదు, నాదే. ఎవరు? నాన్న. నీ బుద్ధితో పాటు రూపం కూడా మారిపోయిందా? నువ్వు ఇక తప్పించుకోలేవు. నాన్న, నా జీవితంలో సాధించాల్సింది ఇంకా పూర్తి కాదు. మీరు అడ్డుకోలేదు. చేసిన ఘోరాలు చాలు. ఇంకా ఎంతమందిని పొట్టలు పెట్టుకుంటా? నా పని పూర్తయ్యే వరకు నన్నే సర్వనాశనానికి కారణమయ్యావు. ఇక నీకు ప్రపంచంలో మిగిలిందేమీ లేదు. మిగిలింది ఉందనే మీతో చెప్తున్నాను. సుందరం, కదిలేవా నీ ప్రాణాలు దక్క. సుందరం, ఆఖరిసారే తండ్రి మాట విన్నామనే గౌరవం దక్కించుకో. నేను తలపెట్టిన పని పూర్తయ్యే వరకు దేవుణ్ణి కూడా లెక్క చేయను. అవును, నీవెవరిని లెక్క చెయ్యవు. ఆ తారతమ్యమే నీకు తెలిస్తే తండ్రి పరుగును వంశ ప్రతిష్టను నాశనం చేయలేదు. నువ్వెవడో నీతులు చెప్తాను. నేనున్నా. అతను ఎవరో కాదు, బాగా తెలుసు. సిఐడి. ఇటువంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్ను ఆపలేదు. సుందరం, ఆగు. సుందరం, నాన్న, మీ చేతులతో మీరు తమ్ముడిని కాల్చి తప్పుతారా? బరువు ప్రతిష్టలు ఈనాడో పోయాయి. ఇక నాకు మిగిలింది ఉద్యోగ ధర్మం ఒక్కటే. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, అన్నయ్య, తమ్ముడు, అబ్బాయి, అన్నయ్య, తమ్ముడు. అవును తమ్ముడు, నేను బాబును. అన్నయ్య, తమ్ముడు, నేను లేకపోయినా నాన్నకు నువ్వు ఉన్నావన్నయ్య. తమ్ముడు, బాబు, బాబు, నాన్న సైంటిస్టు చేసి ఏ చిన్న పొరపాటైనా దేశ నాశనానికి కారణమవుతుంది. సైంటిస్టు చేసే ప్రతి ప్రయోగం లోక కళ్యాణానికి ఆధారం కావాలి. నా జీవితం భావి సైంటిస్టులకు గుణపాఠంగా నిలుస్తుంది. అన్నయ్య, అమ్మతో చెప్పు, తెలియక చేసిన తప్పులకు నన్ను క్షమించమని.